కంచగచ్చిబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సుప్రీంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. కంచగచ్చిబౌలి భూములు అటవీ భూములు కాదని 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో పొదలు పెరిగాయని తెలిపింది. కంచగచ్చిబౌలి భూముల్లో ఎలాంటి జంతువులు లేవన్న సర్కార్ కంచె ఏర్పాటు చేయడానికి తాము ప్రయత్నించామంది. పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం నేడు విచారించనుంది. జస్టిస్ గవాయ్, జస్టిస్ జార్జ్ బెంచ్ వాదనలు ప్రతివాదనలు విననుంది. మొత్తానికి నేడు కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదేవిధంగా కంచగచ్చిబౌలి భూములపై మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ పిటిషన్ను ది చేంజ్ వెల్ఫేర్ సొసైటీ దాఖలు చేసింది. కంచగచ్చిబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సుప్రీంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తుంది. కంచగచ్చిబౌలి భూములు అటవీ భూములు కాదని 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో పొదలు పెరిగాయని తెలిపింది. కంచగచ్చిబౌలి భూముల్లో ఎలాంటి జంతువులు లేవన్న సర్కార్ కంచె ఏర్పాటు చేయడానికి తాము ప్రయత్నించామంది. పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం నేడు విచారించనుంది. జస్టిస్ గవాయ్, జస్టిస్ జార్జ్ బెంచ్ వాదనలు ప్రతివాదనలు విననుంది. మొత్తానికి నేడు కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదేవిధంగా కంచగచ్చిబౌలి భూములపై మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ పిటిషన్ను ది చేంజ్ వెల్ఫేర్ సొసైటీ దాఖలు చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మనకి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, కంచగచ్చిబౌలి ఇష్యూ మీద ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ అయితే జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపేమో మన సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది, ఇక మరోవైపు విద్యార్థులు అలాగే ప్రతిపక్షం కూడా కొన్ని ప్రూఫ్స్ కూడా ఇప్పటికే సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో విచారణ ఎలా జరగబోతోంది? అప్డేట్స్ ఏంటి? గత కొన్ని రోజుల నుంచి సంచలనాత్మకంగా మారినటువంటి హెచ్యూ పరిధిలోని కంచగచ్చిబౌలి సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమికి సంబంధించి ఎటువంటి తీర్పు అనేది వస్తుంది న్యాయ వ్యవస్థల నుంచి అనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఫైనల్గా ఇప్పుడు ప్రస్తుతం ఇక ఈ అంశం అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో సుప్రీంకోర్టు నేడు విచారణకు స్వీకరించింది. గతంలో విచారణలు జరిగినప్పుడు నేటికి వాయిదా వేయడం జరిగింది. ఇక మరికొద్దిసేపట్లోనే ఈ సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్, జస్టిస్ జార్జ్ బెంచ్ ఇటు ఎస్యూ పరిధిలోని కంచగచ్చిబౌలి 400 ఎకరాల భూములకు సంబంధించినటువంటి అంశం మీద అటు తీర్పు వెలువరించనుంది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎటువంటి తీర్పు వస్తుందనేటువంటి ఉత్కంఠ అయితే ప్రస్తుతానికి ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. మరోవైపు ఇప్పటికే ఇటు కోర్టు చెప్పిన దాన్ని బట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం అక్కడ ఎటువంటి కార్యకలాపాలు కొనసాగనివ్వవద్దు అని చెప్పిన తర్వాత లోపల ఏర్పాటు చేసినటువంటి జేసీబీలు మొత్తాన్ని కూడా తెలంగాణ సర్కారు బయటికి పంపించేసినటువంటి పరిస్థితి. దాదాపు ఇక్కడ ఇప్పటికే 100 ఎకరాలకు పైగా అక్కడ చదును చేసినటువంటి వాటన్నిటికీ సంబంధించి, అలాగే మరోవైపు లోపల జంతువులు చనిపోయాయి, అలాగే ఎన్నో అటు దాదాపు అనేక వందల రకాల స్పీసీస్ అనేవి అక్కడ ఉన్నాయి, వాటన్నిటికీ హాని కలుగుతోంది, చాలా నష్టం అనేది జరిగింది. ఇప్పటికే ఇక మీదట ఆ భూముల్లో ఎటువంటి కార్యకలాపాలు కొనసాగించడానికి వీల్లేదు, ఇదంతా కూడా పూర్తిగా అటవీ ప్రాంతంగానే ఉంచాలి, అది అటవీ ప్రాంతము హెచ్యూ పరిధిలోనే ఉండాలనేటువంటి అన్ని అంశాలకు సంబంధించి కూడా హెచ్యూ విద్యార్థులకు సంబంధించి ఇప్పటికే కేసు అనేది సుమోటోగా ఇటు సుప్రీంకోర్టు స్వీకరించిన తర్వాత వాటన్నిటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా పరిశీలించడం జరిగింది. మరోవైపు ఒక కేంద్ర సాధికారత కమిటీ కూడా ఇక్కడికి చేరుకుంది. కేంద్ర కమిటీ ఇక్కడికి చేరుకొని హెచ్యూ భూముల్లో ఉన్నటువంటి సర్వే నెంబరు 25 వద్దకు వెళ్ళి ఆ 400 ఎకరాల భూములకు సంబంధించినటువంటి స్టేటస్ మొత్తాన్ని కూడా తెలుసుకుంది కేంద్ర కమిటీ వచ్చి. అలాగే ఈ కేంద్ర కమిటీలో అటు లాయర్ అడ్వకేట్స్ ఉన్నారు, పర్యావరణవేత్తలు ఉన్నారు, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకవైపున అటు ల్యాండ్ వద్దకు వెళ్ళి పరిశీలించడం జరిగింది. అలాగే ఎంసీఆర్ హెచ్ఆర్డీలో విద్యార్థులతో సమావేశమై
అక్కడ జరిగినటువంటి పనులకు సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ ను కలెక్ట్ చేసుకుని విద్యార్థుల నుంచి ఆ ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేశారు. సో వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవాళ ఆ తీర్పు వెలువరించనుంది. మరి సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పును వెలువరించబోతున్నటువంటి ఉత్కంఠ కలుగుతోంది. ఇక ఇప్పటికే ప్రభుత్వం సైతం తాము చెప్పినటువంటి మాటలకు కట్టుబడుతూ అక్కడ ఎటువంటి అటవీ ప్రాంతం అనేది లేదు, అది ఇండస్ట్రియల్ క్యారిడర్ గా కొనసాగడానికి అనుకూలమైనటువంటి ప్రాంతం, అది ప్రభుత్వానికి సంబంధించి ఏ అంశానికైతే కట్టుబడి ఉందో వాటన్నిటి తాలూకు ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు తెలియజేసినటువంటి పరిస్థితుల్లోనే కౌంటర్ను కూడా సబ్మిట్ చేసింది. మరోవైపు ఇప్పటికే మరొక పిటిషన్ కూడా దాఖలైంది. హైకోర్టులో వటా ఫౌండేషన్ దాఖలు చేశారు పిటిషన్స్, మరోవైపున స్టూడెంట్స్ పిటిషన్లు దాఖలు చేశారు తెలంగాణ హైకోర్టులో. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా వరుస పిటిషన్లు వస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు మరొక పిటిషన్ కూడా దాఖలైనట్లు తెలుస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు, ఎందుకంటే గతంలో హైకోర్టులో విచారణ జరిగినప్పుడు సుప్రీంకోర్టులో తీర్పు అనేది పెండింగ్ లో ఉన్న కారణంగా హైకోర్టులో విచారణను సైతం మరొక తేదీకి వాయిదా వేయడం జరిగింది. సో సుప్రీంకోర్టులో విచారణను దృష్టిలో పెట్టుకొని మరి ఇవాళ సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు చెప్పబోతుందనేది మరికొద్ది సేపట్లోనే తేలబోతోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.